నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రైట్, ప్రస్తుతం మనం ఏదైతే ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ మోతిలాల్ నెహ్రూ ఏదైతే డివిజన్లో ఉన్నాం, పూర్తిగా ఇక్కడ వాటర్ సమస్య పెద్ద ఎత్తున ఉన్నది. ఇక్కడున్న వాళ్ళు మా బస్తీకి చాలా రోజుల నుంచి వాటర్ వస్తలేవు, మేము పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎక్కడి నుంచి కూడా ఇటు మున్సిపాలిటీ నుంచి కావచ్చు, అటు ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ రావట్లేదు. మేము పొద్దున స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, పొద్దున పనికి వెళ్ళే వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. నైట్ అంతా మెలుకుండాల్సి వస్తుంది వాటర్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ బాధల్ని చెప్పుకోవడం జరుగుతుంది. మాట్లాడడం వాళ్ళతోనే ఇంతవరకు ఈ నీళ్ళ సమస్య ఇప్పుడే ఇంత తొందరగా ఎందుకు రావాల్సి వచ్చింది, గతంలో ఏ విధంగా నీళ్లు మేనేజ్ చేసుకున్నారు, ఇప్పుడు పూర్తి ఎండాకాలం కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో స్టార్ట్ అవ్వలేదు. ఇదంతా మొదటి నెల ఎండాకాలం, ఇంకా ఏప్రిల్ ఉంది, మే ఉంది, తర్వాత ఇంకా పూర్తిగా చాలా ఎత్తున ఎండలు తీవ్ర స్థాయిలో కూడా ఉన్నాయి. ఎందుకంటే అసెంబ్లీలో భూగర్భ జలాలు పూర్తిగా ఎండిపోయినాయి. మేము అక్కడక్కడ కొద్దిగా వాటర్ ఇవ్వలేకపోతున్నాం. హైదరాబాద్లో కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో కూడా నీటి ఎద్దడి చాలానే ఉందని చెప్పేసి అక్కడ అసెంబ్లీలో కూడా నాయకులు మాట్లాడడం జరుగుతుంది. మనం ఇక్కడున్న ప్రజల్ని అడిగి ప్రయత్నం చేద్దాం, ఏ విధంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న విషయాలు ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. రైట్, చెప్పండి అమ్మా, ఏంటి ఎప్పటి నుంచి వస్తలే మీకు వాటర్? ఇప్పుడు 10 days అవుతుందండి మాకు రాక. గతంలో ఎట్లుండే నీళ్ళు? మంచిగానే వచ్చినాయి, ఒక్క రోజు కూడా ఆపలే నీళ్ళని. మాకు ఇప్పుడే ఇబ్బంది అవుతుంది మాకు ఈ 15 రోజుల నుంచి. ఎవరికి చెప్పలేరు మరి ఇక్కడ ఉన్న మున్సిపాలిటీలకు కానీ? అందరికి చెప్తానే ఉన్నాం సార్. మేము ఇక్కడ తిరుగుతున్నారు కూడా వాటర్ ట్యాంక్ కాడికి, కానీ గంటకి ఇప్పుతాం, 2 గంటలకి ఇప్పుతాం అంటారు. ఇంతవరకు ఇంకా ఇప్పుతానే లేరు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు బోర్ వాటర్ కూడా లేవు ఇక్కడ. మరి మున్సిపాలిటీ చెప్పి లెటర్ ఏమైనా పెట్టుకున్నారా నీళ్ళు వస్తలేమో బస్తీ కానీ? చెప్పేసి వచ్చినాం సార్. అట్లా కూడా చెప్పేసి వచ్చినాం, చేస్తాము వస్తుంది అంటున్నారు కానీ వస్తలేదు నల్ల. మళ్ళా గతంలో ఎట్లున్నా మరి ఇప్పుడు? అప్పుడు మంచిగానే ఉండే, మంచిగానే ఇప్పుడు 1 నెల నుంచి అట్లా అవుతుంది. ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి వచ్చిందా? ఎప్పుడు రాలే కానీ ఇప్పుడే ఈ మధ్యలోనే. ఎందుకు ఎండాకాలం పూర్తి స్థాయిలో స్టార్ట్ అవ్వలేదు? అంతా ఎండాకాలం మంచిగానే వస్తుండే, ఈ మధ్యలోనే ఇట్లా చేస్తుండు. భూగర్భ జలాలు ఎండిపోయినా అంటుంది కదా మరి ప్రభుత్వం, మరి మీకు ఎట్లా అండి? నీళ్ళు అది ఎండిపోయింది ఇది ఎండిపోయింది అంటే మళ్ళీ మాకు బోరింగ్ వాటర్ లేదు ఇక్కడ. మరి ఎట్లా ఇప్పుడు తాగడానికి ఎట్లున్నది మనకి ఇక్కడ పరిస్థితి? గట్లనే ఉన్నది. ఇక 1 గంటలకు నిద్రనే లేదు మాకు. ఇక ఇట్లాంటి మనుషులకు మేము అల్లరి చేసుకుంటా నీళ్ళు పడతాయి, నిద్ర వస్తుందా? అట్లా ఏంటి ఇప్పుడు ఎత్తు మరి నీళ్ళ పరిస్థితి తానికి వాడుకోనికి? మేము పోయి అడుగుతేనే మాకు నీళ్ళు వస్తాయి, లేకుంటే రావు. వాటర్ ట్యాంకులు కూడా మన నిండి బయటకు పోతున్నాయి కదా. మరి మళ్ళీ మాకన్నా ఇడవాలి కదా, గంటన్నరనో ఇడిచేస్తే అయిపోతుంది మాకు. మేము డ్యూటీలో పోయేటోళ్ళం, పొద్దున్న చేసి పోయేటోళ్ళం. మాకెట్లా మేము ఆ డ్యూటీలు కూడా వదులుకొని కూడా ఇంటికాడ ఉన్నా కూడా మాకు వాటర్ వస్తలేదు. మరి ఇప్పుడు ఎట్లా మేమేం తాగాల? ఇక ఉన్నోడైతే తెచ్చుకుంటాడు, పైసలు ఇచ్చి తెచ్చుకుంటాడు. మేము లేని వాళ్ళం మేమేం చేసుకోవాలి చెప్పండి? మాకు పోతేనే పైసలు, మాకు లేకుంటే లేదు. మరి మేము ఎట్లా? మా పిల్లలు పొద్దున్న లేచి స్కూల్లో పోయేటోళ్ళు, వాళ్ళకి స్నానాలకు దానికి కావాలా. మేము దీన్నే చూసుకుంటే మాకు మళ్ళీ డ్యూటీలు తీసేస్తున్నారు. మరి 1 రోజు పోతాం, 2 రోజులు పోతాం, మళ్ళీ వాడు ఇయ్యాలి కదా. అమ్మ మీరు ఇట్లనే డుమ్మలు కొడుతుంటే ఎట్లా అమ్మా అని అడుగుతున్నారు. మళ్ళీ లేదు లేదు, ఏం లేదు, ఏం కాలేదు. ఇప్పుడే ట్యాంకర్లు వాళ్ళు ఇప్పిస్తా నీళ్ళు రాకపోతే అమ్మ ట్యాంకర్లు అంటే ఎంతమంది కానీ అవుతుందండి? మాకు 2 డ్రమ్ములు అంటే సరిపోతలేవు, ఫ్యామిలీలు చాలా ఉన్నాయి మాకు. ట్యాంకర్ వచ్చినా కానీ డ్యూటీలలో పోతాం కదా సార్ మేము. మళ్ళీ అప్పుడు ఎట్లా? ట్యాంకర్ వచ్చి పోతుంది, మళ్ళీ ఎవరు పట్టాలా? అట్లా బాధ. బోర్ వాటర్ లేదు మాకు ఇక్కడ. రాత్రి 2 అయింది పడుకునేసరికి. 12 గంటలకు వచ్చింది నల్ల. మాకు పిల్లలు ఉన్నారు సార్, ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి. పొద్దున మేము రాత్రి 2 గంటల దాకా మెలుకుండే. పొద్దున లేచి మేము పిల్లల్ని ఎప్పుడు రెడీ చేయాలి? అసలు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తాగడానికి నీళ్ళు ఉంటాయి, వచ్చేది దినం తప్పించి దినం. అది కూడా కరెక్ట్ ఇప్పకపోతే మేము ఎక్కడికి పోవాలి చెప్పండి? నీళ్ళ కోసమే ఈ పరిస్థితి. అసలు ఎప్పుడు రాలేదు. ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ట్యాంకర్స్ వస్తుండే, నెక్స్ట్ డే కంపల్సరీ ట్యాంకర్ వస్తుండే. ఇప్పుడు అది కూడా లేదు. పోనీ ట్యాంకర్ తెప్పించుకుందామంటే అక్కడ కూడా నీళ్ళు లేవని చెప్తారు. దోమలగూడలో నిన్న 4 గంటల నుంచి పొద్దున 9 గంటల వరకు ఇప్పారు నీళ్ళు లేకపోతే అక్కడ కూడా ఇప్పొద్దు కదా. మరి మాకే ఎందుకు ఇట్లా చేస్తారు? నిన్న నైట్ పోయినాం అక్కడికి, పోతే అక్కడ ఎవ్వరు లేరు, అసలు ఎవరు రెస్పాన్సే కాలేరు. 2 గంటలు నిలబడి వచ్చినాం. ఆడ బస్తీ మొత్తం పోయి అక్కడ నిలబడేసి వచ్చినాం. ఎవరు కూడా ఇంత రెస్పాన్స్ అవుతలేరు. అసలు ఏమంటలే. మేము నిన్న పోయినందుకే రాత్రి 12 గంటలకు ఇప్పారు నల్ల. ఆ 12 గంటలకు ఇప్పితే ఇంకెప్పుడు మేము అనుకో. మా ఇంట్లో పొద్దుంతా పనిచేసి వచ్చిన వాళ్ళు 2, మా అత్తమ్మ మా మామ 2 డ్యూటీకి వస్తారు. వాళ్ళు పొద్దుంతా వేసి వస్తారు. 12 గంటలకు మేము నీళ్ళు పట్టుకుని కూర్చుంటే వాళ్ళు కూడా మాతో మెలుగురు. ఇప్పుడు మళ్ళీ పొద్దుగా లేచి వేరు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఏంది మరి? ఇట్లుంది మా ఇంట్లో పరిస్థితి. ఇప్పుడు మా గలీలో అందరిది ఇట్లానే ఉంది, మాదని కాదు. రాత్రి 12 గంటలకు వచ్చినాయి సార్. మేము పొద్దుంతా పని చేసి వచ్చి వాళ్ళు వండుకుంటారు. ఆ టైంలో నల్లలు ఇప్పితే మరి వాళ్ళు నిద్ర పోవాలా? ఇప్పుడు పొద్దుగా డ్యూటీ పోకపోతే తీసేస్తారు. మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు? మరి
ఇప్పుడు ఎవరి పరిస్థితి ఎవరంతా వాళ్ళే ఉన్నారు, మేము వాళ్ళని చూసట్లేదు, వాళ్ళకి చేసుకోక తప్పది. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే మరి ఎట్లా జాబ్లకే తీసేస్తారు, మరి ఏం చేయమంటారు? 9.5 ఏళ్ళు ఇట్లాంటి ఎప్పుడు రాలే. ఒకవేళ వచ్చినా కూడా తెల్ల ట్యాంకర్ వస్తుండే మళ్ళీ, ఇప్పుడు అది కూడా లేదు. మరి ఇప్పుడు మీ సమస్య చెప్పుకున్నప్పుడు ప్రభుత్వ అధికారులు కావచ్చు, మండల ఆఫీసర్లు ఎవరైనా పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు? ఎవరు కూడా ఇప్పటికి అసలు ఏం రెస్పాన్సే లేదు, ఎవరు రెస్పాన్స్ లేదు. నిన్న 2 గంటలు పోయి అక్కడ నిలబడేసి వచ్చినాం, అసలు ఎవరు రాలేరు. నిలబడి మాకే బెజార్ వచ్చి వచ్చేసినాం ఇంటికి. అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు, ఆడికి పోయినా కూడా ఎవ్వరు లేరు, తాళం వేసుకొని వెళ్ళిపోయారు. ఆడ లొల్లి చేసి వచ్చినా కూడా ఎవ్వరు తాగటానికి నీళ్ళు లేవు ఇంట్లో. పిల్లలతో ఉన్నాం, పనులు పోయేటోళ్ళు ఉన్నాం, పనులు మానుకొని నిద్ర లేకుండా రాత్రి 1 గంట 2, 3 అయింది. 1 గంట ఇప్పాడు తాగేటి నీళ్ళు అంతే. బోరింగులు కూడా లేవు, బోరింగ్ నీళ్ళు తెచ్చుకోవడానికి మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు ఎండాకాలం అసలు దూప కాగుతామా? తిండి లేకపోయినా పర్వాలేదు, నీళ్ళన్నీ ఉండాలి కదా, అవి లేవు. ట్యాంకర్లు కూడా లేవు. ట్యాంకర్లు కొనే పరిస్థితి ఉంది. ఒక ట్యాంకర్ ఎంత ఉంది ఇప్పుడు? ఏమో తెలియదు ఇక మాకు. ఎన్ని ట్యాంకులు కొంటాం సార్ మేము? అంతా మిడిల్ ఫ్యామిలీ, ఎవరున్నా లేరు ఇక్కడ, చేసుకుంటా కూలీ లేకుండా లేదు. ఒకవైపు ట్యాంకర్లు కొనే పరిస్థితి కనిపిస్తుంది, మరోవైపు ప్రభుత్వం నుంచి నీళ్ళు వస్తలేవు కదా, మరి ఎట్లా ఇప్పుడు బతుకుడు? అందుకే కదా ఏ రాత్రి అంటే ఆ రాత్రి మెల్కుంటే పట్టుకుంటున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర పోతే ఎవరు అది కూడా హాఫ్ అన్ అవర్ ఇడుస్తుంది. 2 గంటలకు హాఫ్ అన్ అవర్ 20 నిమిషాలు అట్లా పట్టుకో, లేకుంటే దొరికినాడు దొర, లేకుంటే కథ. మరి ఎట్లా పైకి దాకంటే ఎట్లా? ఒక బోర్ లేదు. ఎలక్షన్లకు అయితే మరి 10 సార్లు తిరుగుతారు, కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, అందరు వస్తారు. మరి ఇప్పుడు ఎవరు రారు, ఫోన్ చేశారు రిప్లై చేయరు సార్. రాత్రి 2 గంటలు కూర్చొని వచ్చినాం వాడుకొని. ఎప్పుడు మళ్ళీ రేపు సాయంత్రం ఎప్పుడు ఇప్పుడో తెలియదు, ఇంకా అవే చూసి వాడుకోవాలి. మళ్ళీ కనీసం ట్యాంక్ కూడా పంపించారు. ఎవరు రాలేదు. మా అవసరం ఉంటే మేము పోవాలా, వాళ్ళ అవసరం ఉంటే ఓట్లకి ఎట్లా వస్తారో ఇప్పుడు మా అవసరం ఉంటే మేము పోవాలా. ఓట్లు వేయొద్దని చెప్తే వినరు మా వాళ్ళు. మేము పైసలు వేసుకొని మేము చేసుకుంటాం సార్, మా దగ్గర లేదా? ఏం మార్పు వచ్చింది సార్? ఏమొచ్చింది? వైఎస్ ఆయన ఉండే నరసింహ సచ్చి సర్గానుండు, వాడు గెలిచిండు, నల్ల లేపించిండు, డేనిస్ వేపించిండు, వాడు పున్నానే మాకు 100 రూపాయలు నల్ల వేపించిండు. ఆయన చచ్చిపోయాడు. 9.5 ఏళ్ళు ఉంది. మరి ఆ 9.5 ఏళ్ళలో ఎప్పుడైనా నీటి సమస్య వచ్చిందా? 25 ఏళ్ళు సార్ మేము వచ్చి ఇక్కడ. ఎప్పుడు మాకు ఇట్లా అయినా ట్యాంకులు వస్తాయి. ఇప్పుడు 5 నెలల నుంచి ఏం లేదు. ఇప్పుడు భూగర్భ జలాలు ఎండిపోయినాయి, మేము నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. అక్కడక్కడ మొత్తం రావద్దు కదా, మరి మొత్తం రావద్దు కదా. ఇప్పుడు డీబార్ మిల్ల వెనక సైడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తుంది. పొద్దున్న 4 గంటల నుంచి 5 గంటల దాకా వస్తుంది. మరి ఇక్కడ ఎందుకు రాదు ముంగట? మాకు చేసుకొని కదా ప్రభుత్వం తిట్టే అంత ఉన్నది మాకు. మరి మాది అదే ప్రాబ్లం కదా, మాది అదే. మరి మేము అదే కదా, వాళ్ళకి ఇప్పి మాకెందుకు ఇప్పవు? గాంధీనగర్ వస్తుంది, గోమలు కూడా వస్తుంది, మా 3 గల్లీలు ఎందుకు రావు? మేమెంత తిడతాము? మాకేమోసం తిట్టడానికి తిట్టాం కదా. మళ్ళా చాలు, గంట సేపు ఇప్పినా చాలు, మాకు డేలు అవసరం లేదు. డే బై డే గంట ఇప్పినా మేము అవి చదువుకునే అంత పొజిషన్ కూడా మాకు ఉంది. పోము ఎవరి మీద మేమెందుకు సార్? మళ్ళీ మాకు ఇప్పే గంట ఇప్పినా చాలు. పొద్దున 7:07కి ఇప్పినా చాలు, మాకు 7:30 నుంచి 8:30 వరకు వచ్చినా చాలు, చదువుకుంటాం. అలా మాకు ఇదొకటి, నల్ల రాగానే కరెంట్ తీసేస్తారు. మరి 24 గంటల కరెంట్ వాళ్ళకి ఇస్తారు? ఏం లేదు, నల్ల రాగానే కరెంట్ పోతుంది, ఏం లేదు. మరి పూర్తి ఎండాకాలం వచ్చారు, మరి అటు ఇంట్లో ఉండలేరు, తానికి నీళ్లు ఉండే ఇంట్లో కరెంట్. అదే కదా మా బాధ, అదే కదా మా బాధ. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలా? బోర్ కూడా లేదు మాకు, కొట్టుకునే బోర్ లేదు, ఏం లేదు. ఏం చేయాలి? మీకు ఆ టైం వల్ల పైప్ వేసి గుంజుకుంటాం. మరి ఏం చేస్తాం? మరి టైం వల్ల ఒక పైప్ వేసి మిషన్లు పెడతాం, లైన్ గా పెట్టి గుంజుకుంటాం. మాకేం లేదు, ఏ అప్లికేషన్ రాలేదు, ఏ ఫాములు రాలేదు, ఎవ్వలేరు. మరి ఏమి స్టిక్కర్ లేదు, ఏమి స్టిక్కర్ లేదు.